2013 సంవత్సరానికి తెలుగు సినిమాలో ఉత్తమ నటన కనబరిచినందుకు ప్రభాస్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడంపై మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలలో అవార్డులు ఎంపిక సరిగా లేదంటూ విమర్శలు రావడమే కాకుండా ప్రభాస్ అవార్డు వెనుక తెర వెనుక రాజకీయాలు జరిగాయంటూ పవన్ మహేష్ అభిమానులు అప్పుడే విమర్శలు మొదలు పెట్టేశారు. 2013లో వచ్చిన సినిమాలను పరిశీలిస్తే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో మహేష్ బాబు ధీరైన పెర్ఫార్మెన్స్ ను ఇచ్చారని, వీరి స్థాయిలో ఏ హీరో అద్భుతంగా నటించిన సినిమాలు 2013లో రాలేదని పవన్ మహేష్ అభిమానులు వాదిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి హీరోలను కాదనుకుని కేవలం ఫ్యాక్షన్ సినిమాలో నటించిన ప్రభాస్ కు ఎలా అవార్డిస్తారని ఘాటైన కామెంట్లు మహేష్ పవన్ అభిమానులు చేస్తున్నారు. అంతేకాదు అదే ఏడాదికి సీతమ్మ వాకిట్లో నటనకు మహేష్ కు ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డులు వచ్చిన విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ప్రభాస్ కు ఎలా అవార్డులు ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో ఘాటైన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఫిలిం నగర్ లో వినబడుతున్న గాసిప్పుల ప్రకారం అసలు ఈ అవార్డును పవన్ కి ఇవ్వాలని, కొందరు పెద్దలు మహేష్ కి ఇవ్వాలని, మరికొంతమంది పెద్దలు పట్టుబడుతూ ఉండటం అనవసరమైన రచ్చ ఎందుకని మధ్య మార్గంలో ప్రభాస్ కు అవార్డు ఇచ్చారని టాక్. దీనికి తోడు ప్రభాస్ తరపున లాబియింగ్ చాలా గట్టిగా జరిగిందని గాసిప్పులు వినబడుతున్నాయి. బాహుబలి 2 రిలీజ్ కు ముందు ప్రభాస్ కు అవార్డు వస్తే ఇది కూడా ఒక విధంగా పబ్లిసిటీకి బాహుబలి 2 కి పనికి వస్తుందని రాజమౌళి కూడా ప్రభాస్ కు అవార్డు రావడానికి కొంత రాయబారాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అత్తారింటికి దారేది బృందం ఎప్పుడూ అవార్డుల కోసం ప్రయత్నించిన నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ చాలా మంచి నటనను ప్రదర్శించిన కొన్ని ఒత్తిడుల కారణాల వల్ల ఈ అవార్డు పవన్ కు కాకుండా ప్రభాస్ చెంతకు చేరింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదైనా చూసుకున్నా ఉత్తమ నటుడు అవార్డు ప్రభాస్ కు రావడం పవన్ మహేష్ అభిమానులకు ఊహించని షాక్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి.